అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున ప్రభు మనందరిని కూడా ఈ విధంగా మరి కలుసుకునే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని మరి ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం ధ్యానిస్తున్న ఈ వారము మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభు ఈ ఆదివారం రోజుననైనా ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడున మీకు వందనాలు తండ్రి ప్రభు. ఈ ఆదివారం కొత్త వారం నాయన, ఈ వారం అంతా మీ హస్తాలకు అప్పచెప్తున్నాం నాయన. మీ చిత్తం జరిగే కొంచెం కోరుకుంటూ నాయన మిమ్మల్ని తెలిసి తప్పులేసి క్షమించమని మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున నెరవేర్చుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరి చిన్న పాట పాడుకుందామండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవ. ఓకే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మన మత్తయి సువార్త 13వ అధ్యాయం చూసుకుందామండి. 13వ అధ్యాయము మరి 13వ అధ్యాయము మనము మరి 1 నుంచి 58 వచనాల వరకు ఉన్నాయి. మరి ఈ వచనాలు కూడా 7 విభాగాలుగా డివైడ్ అయి ఉన్నాయండి. 7 డిఫరెంట్ టాపిక్స్ లాగా మనం ఒక్కొక్కటి టాపిక్ చదువుకుని ధ్యానించుకుందాం. ఫస్ట్ మత్తయి సువార్త 13:1-23 ద పారబుల్ ఆఫ్ ద సోవర్. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమేన్. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇంకా నెక్స్ట్ 15th వచనం బోధించుచున్నాను. 15వ వచనం. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది.
వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈ పారబుల్ ఆఫ్ ద సోవర్ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, ప్రభు ఒకరు 100 60 30 ఫలిస్తారు. అంటే విత్తనం రీతిగా, అంటే ఒక విత్తనము ముళ్ళ పొదల్లో పడితే అది మొలుచుతుంది, కానీ ముళ్ళు ఉండడం వల్ల అది మొలవదు. అదేవిధంగా రాతి నేలలో పడిన విత్తనము అస్సలకే రాదు. అదేవిధంగా కొంచెం మట్టి ఉన్న దగ్గర పడుతుంది, కానీ అది అంత బలం లేపడం వల్ల అది కూడా రాదు. కానీ మంచి నేలను పడిన విత్తనము మంచిగా ఫలిస్తుందని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఉపమాన రీతిగా ప్రభు ఏమని సెలవిస్తున్నాడంటే, మనకేం నేర్పిస్తున్నాడంటే, మనము విత్తనాలు అనేది ఒక వాక్యంతో పోల్చి చెప్తున్నాడు ప్రభు. సో వాక్యము మన హృదయంలోకి మనం విని మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాం ఆ వాక్యాన్ని, ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం అనుభవించుకుని, మన జీవితాల్లో అనుభవించుకుని, మనల్ని మనం మార్చుకుని, మరి మనము అంటే డైలీ లైఫ్లో మనము అయ్యో ప్రభు వాక్యం ఇలా సెలవిస్తుంది, మనం ఇలా ఉండాలని మనం దానికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా మనం నడుచుకుని వెళ్తే చాలా అభివృద్ధి పొందుతారు. అంటే 100 60 30 అలా ఆ విధంగా మీరు బ్లెస్సింగ్స్ దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. సో ఇక్కడ మనము ఏ ప్లేస్లో ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకొని మరి దేవుడు ఉపమాన రీతిగా చెప్పిన ఈ వాక్యాన్ని మనము గ్రహించుకుని మనం ముందుకు నడుచుకుందాము. ఏ విధంగా అయితే మనం విని దానికి అనుకూలంగా నడుచుకుని మనం ముందుకెళ్తాము, మరి అట్టివారు ధన్యులని వారి వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ 24 మత్తయి సువార్త 13:24-30 ద పారబుల్ ఆఫ్ ద వీడ్స్. ఇక్కడ చూడండి 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. సో ఇప్పుడు ఆ వాక్యం ఎవరైతే మరి అనుభవించుకుని, మరి ఎవరైతే మరి దానికి అనుకూలంగా మరి మంచి నేలను పడి ఎవరైతే విత్తబడ్డం అంటే ఆ వాక్యాన్ని మనం ఎట్లా అంటే, ఇప్పుడు మనం చెట్లుకి నీళ్ళు పోసి దాన్ని పెంచినట్టు వాక్యాన్ని మన హృదయంలో పడిన తర్వాత అది అంటే ఆ వాక్యాన్ని మనము లైక్ వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్. అంటే ప్రభు చెప్పిన మాట, నా వాక్యాన్ని ధ్యానించువాడు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తాడు మరి ప్రావెర్బ్స్, బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్లో. సో నెక్స్ట్ 24-30 చూసుకుందాం, పారబుల్ ఆఫ్ ది వీడ్స్. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమలు మధ్యను గురుగులు ఎత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవి అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిటిని కలిసి
ఎదుగనియ్యుడి. కోతకాలమందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగ్రాండ్రతో చెప్పుడనెను. సో ఇక్కడ పారబుల్ ఆఫ్ ద వీడ్స్ ఇంకా ఉందండి. ఆ పారబుల్ ఆఫ్ ద వీడ్స్ ఏం చెప్తున్నాడంటే, సో ఇప్పుడు గోధుమ పంట వచ్చినప్పుడు దాంట్లో కూడా గురుగులు అంటే అవి చెడు మొక్కలు వచ్చినాయి అంటే, మరి ప్రభా మేము వెళ్ళి ఆ గురుగులు చెడు మొక్కల్ని పీకేమంటారు అంటే, వద్దొద్దు మీరు దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ మొక్కను కూడా రెండు పీకేశారనుకో మరి వేస్ట్ కదా. సో మీరు అవి పెరగనియండి, కోతకాలం వచ్చినప్పుడు గురుగులు వేరుగా మనం కట్ చేయొచ్చు, ఈ గోధుమల మొక్కల్ని వేరుగా కట్ చేద్దాము, అప్పుడు గురుగుల్ని కాల్చివేద్దాము, గోధుమ మొక్కల్ని మనం కూర్చుకొని కోతకాండం చెప్పుడని ఆయన సెలవిస్తాడు. అంటే కోట్లలో మనం దాచుకోవచ్చని వాక్యం సెలవిస్తాడు. నెక్స్ట్ మత్తయి 13:31-35 పారబుల్స్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ అండ్ ద ఈస్ట్. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. సో 31-35 అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములతో ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేరు. ఆమెన్. సో పారబుల్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ అంటే ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అంటే ఆవగింజను తీసుకుని తన పొలంలో విత్తితే ఎలా ఉంటుందో, అంటే ఆ మొక్క అది ఆ ఆవగింజ మొక్క వచ్చి ఎంత పెద్దగా చెట్టు అయ్యి ఎలా అవుతుందో, సో పరలోక రాజ్యం కూడా అలా ఉంటుంది. సో అది విత్తనములన్నిటిలోనూ చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్ముల యందు నివసించునంత చెట్టగును. అంటే ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో గూడులు పెట్టుకోవచ్చు. అంత పెద్ద చెట్టు అయ్యి అంత విస్తారంగా పెద్ద చెట్టు అవుతుంది. చూడ్డానికి విత్తనం చిన్నగానే ఉంటుంది. సో పరలోక రాజ్యం కూడా అంత పెద్దది. సో అని ప్రభు పోల్చి సెలవిచ్చాడు. నెక్స్ట్ ద పారబుల్ ఆఫ్ ద వీడ్స్ ఎక్స్ప్లెయిన్డ్ 36-43. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపులు పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమెన్. సో ఈ ఉపమానము పారబుల్స్ ఆఫ్ ద వీడ్స్ ఎక్స్ప్లెయిన్ అంటే, మరి ప్రభు ఇంటికి వచ్చేసిన తర్వాత తన శిష్యులు ప్రభు మరి ఉపమానం మరి భావం మాకు చెప్పండి అంటే ప్రభు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే ఇక్కడ ప్రభు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత పొలంలోని గురుగులు గూర్చిన ఉపమానం భావం అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే ప్రభు మంచి విత్తనాలు విత్తుతున్నాడు. పొలం అనేది లోకంలో దేవుడు మంచి విత్తనాలు విత్తుతున్నాడు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే రాజ్యానికి సంబంధించిన మంచి విత్తనాలు. గురుగులు దుష్టుని సంబంధులు, అంటే గురుగులు ఇవన్నీ కూడా దుష్టుడు సంబంధులు. కోత కోయేవారు దేవదూతలు, అంటే కోతలు కోసేవారు దేవదూతలు. సో గురుగులు ఎలాగో కూర్చోబడి అగ్నిలో కోల్చబడేది అలాగే యుగ సమాప్తి అందు జరుగును అని ప్రభు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో
ఆమెన్. నెక్స్ట్ పారబుల్స్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్ అండ్ ద పర్ల్ 44 నుంచి 46 వినుగాక. ఆమెన్. సో 44 పరలోక రాజ్యము పొలంలో దాచిబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము 44, 45, 46 ఏం చెప్తున్నాయంటే పారబుల్స్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. పరలోక రాజ్యము పొలంలో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. అంటే పొలంలో దాచిపడిన ధనాన్ని పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. సో పరలోక రాజ్యం అనేది ఏమంటారు, ట్రెజర్, హిడెన్ ట్రెజర్ అంటే ధనమును పోలి ఉన్నది. అదేవిధంగా పర్ల్స్ అంటే ముత్యమును పోలి ఉన్నదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ 47 to 52 పారబుల్ ఆఫ్ ద నెట్ 47 to 52 మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి మనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నదని వారితో చెప్పాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారిని బోధించుచుండెను. ఆమెన్. సో పరలోక 47 to 52 వరకు ఏం చెప్తున్నారంటే పారబుల్ ఆఫ్ ద నెట్ అంటే ఇప్పుడు మనం పారబుల్ ఆఫ్ ద నెట్ ఏమని చెప్తున్నారంటే పరలోక రాజ్యం ఏ విధంగా మరి పోల్చి చెప్పారంటే నెట్ అంటే మనం వల వేస్తే చేపలు పట్టిన తర్వాత మంచి చేపలను ఒక గంపలు వేస్తాం, చెడ్డ చేపల్ని పారవేస్తాం. సో అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మరి ప్రవేశించినప్పుడు మరి దేవదూతలు వచ్చి మరి అందరినీ కూడా మనందరిలో కూడా మంచి చేపలు అనేది మంచి వాక్యానుసారంగా మనం మంచి ఇక్కడ రాసి వీరిని అలాగే యుగ సమాప్తి అందు జరుగుని దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి అంటే దుష్టుల్ని వేరుపరిచేసి అగ్నిగుండంలో పాడేసి నీతిమంతులను మరి వాళ్ళు మరి ఏ విధంగా అయితే సపరేట్ చేస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆమె నెక్స్ట్ 53 to 58 ఎ ప్రాఫిట్ వితౌట్ ఆనర్. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సో ఇక్కడ ఏమంటారంటే ప్రభుని మరి ఇక్కడ సూటిగా ప్రభు మాటలు ఏమన్నానంటే, అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని. ఇంట్లో తప్ప ఏమంటారంటే తన దేశంలోను తన ఇంటిలో, తన దేశం అంటే ఆ సిటీలో ఆ దేశంలో తప్ప ఇంకెక్కడ కూడా ఘనహీనుడు కాడని చెప్పి మరి
ఎవరు? యేసు ప్రవక్త కూడా అలానే ఉంటాడని సెలవిచ్చి మరి అక్కడి నుంచి ఆయన ఏ కార్యాలు చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవిశ్వాసం ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ లార్డ్. మరి ఇవన్నీ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మంది మా తండ్రి ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు. నేను మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుతాను. 7 విభాగాలుగా డివైడ్ చేసిన ప్రతి ప్యారబుల్నైనా మీరు మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాయన తండ్రి ప్రభ. మర్మాలు ప్యారబుల్స్ అంటే మర్మాలు తండ్రి. మర్మాలని మాకు విధంగా ఏ విధంగా అయితే నాయన మస్టర్డ్ సీడ్తో లేదంటే నెట్తో, అదేవిధంగా సోవింగ్ ద సీడ్స్ విత్తబడిన విత్తనంతో, అదేవిధంగా నెట్తో నాయన తండ్రి మస్టర్డ్ సీడ్తో మీరు పోల్చి చెప్పారు. అదేవిధంగా వీడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా నాయన తండ్రి మీకు ఘనహీనంగా ఎక్కడ ఉంటుంది ఎక్కడ లేదన్నట్టు క్లియర్గా ఈ వాక్యం ఈ చాప్టర్ పట్ల మీకు వందనాలు తండ్రి ప్రభ. నేను ఈ వారం అంతా కూడా ఈ అధ్యాయాన్ని మేము ధ్యానించుకుని ముందుకెళ్ళి నన్ను మా జీవితాల్లో మేము అన్నించుకుని జాగ్రత్తగా విశ్వాసం కలిగి ముందుకెళ్ళి కృపంచో కోరుకున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండని దీవెనలు దయచండి నాయన. మీ కాపుదల నాయన, మీ కృపను అనుగ్రహించి నాయన, మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన మిమ్మల్ని తెలిసితేటప్పుడు క్షమించమని నాయన, మీ కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలుపుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.